అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సంగీత విద్వాంసులైనటువంటి మహమ్మద్ గౌస్ అలాగే తాన్సేన్ యొక్క సమాధి స్థలాలను సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ పర్యాటక స్థలాలు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్నాయి. మహమ్మద్ గౌస్ లేదా మహమ్మద్ గాత్ గ్వాలియరి 16వ శతాబ్దపు షట్టారీ క్రమం యొక్క సూఫీ గురువు మరియు సూఫీ సాధువు, అలాగే సంగీతకారుడు కూడా. స్వర్గసాక్షి అనే గౌస్ జీవితం మరియు అద్భుతాలను ప్రస్తావించే పుస్తకాన్ని కుక్కిళ్ళు రాశారు. మహమ్మద్ గౌత్ గ్వాలియర్లో జన్మించాడు. గ్వాలియర్ అనే పేరుకు గ్వాలియర్ అని అర్థం. అల్ జవహీర్ అల్ ఖామ్స్ ముందు మాటలో అతను 20 సంవత్సరాల వయసులో పుస్తకాన్ని రాశానని పేర్కొన్నాడు. 50 ఏళ్ల వయసులో గుజరాత్ ప్రయాణించాడు. అహ్మదాబాద్లో 10 ఏళ్లు నివసించాడు. అక్కడ ఏక్ తోడా మసీదును స్థాపించి బోధించాడు. గౌస్ అమృతకుండను సంస్కృతం నుండి పర్షియాలోకి జీవసముద్రంగా అనువదించాడు. సూఫీ మతానికి యోగ అభ్యాసాల సమితిని పరిచయం చేశాడు. పండితుడు కార్ల్ సి ఎర్న్స్ ప్రకారం ఈ అనువాదంలో గాత్ ఉద్దేశపూర్వకంగా యోగా మరియు సూఫీ మతం యొక్క పరిభాషల మధ్య సంబంధ బిందువులను గుర్తించడానికి ఈ అభ్యాసాన్ని చాలా సూక్ష్మంగా పునర్నిర్మించాడు. 1562లో గ్వాలియర్లో గాత్ మరణించాడు. ఆయన అనుచరులు ఆయన స్వర్గానికి అధిరోహించారని మరియు అక్కడి నుంచి వారికి సహాయం అందిస్తారని నమ్ముతారు. అంతేకాకుండా ఆయన అక్ష సంబంధమైన సాధువు, విశ్వాసానికి రిసు అని విశ్వసించారు. గౌస్ మొఘల్ చక్రవర్తి హుమాయూన్ ఆస్థాన సంగీతాన్ని బోధించాడు. మహమ్మద్ గౌస్ సమాధి గ్వాలియర్లో అక్బర్ చేత అతని గౌరవార్థం నిర్మించబడింది. ఇది ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ మరియు మొఘల్ వాస్తు శైలికి అద్భుతమైనటువంటి ఉదాహరణగా నిలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది తాన్సేన్ యొక్క సమాధి. తాన్సేన్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతకారుడు, ప్రముఖ వాగ్గేయకారుడు. మధ్య ఆసియాకు చెందినటువంటి రబాబ్ అనే సంగీత వాయిద్యాన్ని తీర్చిదిద్దాడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ నవరత్నాలలో ఒకడు. అక్బర్ ఇతన్ని మియా అనే బిరుదునిచ్చి గౌరవించాడు. ఇక్కడ మియా అంటే మహాపండితుడని అర్థం. తాన్సేన్ యొక్క అసలు పేరు రామ్ తాను పాండే. హిందూ కుటుంబంలో జన్మించిన ఇతడు ఆధునిక మధ్యప్రదేశ్ యొక్క వాయువ్య ప్రాంతంలో తన కళను నేర్చుకున్నాడు. రేవారాజు రాజా రామచంద్ర సింగ్ ఆస్థానంలో తన వృత్తిని ప్రారంభించాడు. తన వయోజన జీవితంలో ఎక్కువ భాగం అతడి పోషణలను గడిపాడు. ఇక్కడుండగా తాన్సేన్ సంగీత సామర్థ్యాలు, అధ్యయనాలు విస్తృత ఖ్యాతి పొందాయి. ఈ ఖ్యాతి మొఘల్ చక్రవర్తి అక్బర్ దృష్టికి వెళ్ళింది. తాన్సేన్ను మొఘల్ దర్బార్లోని సంగీత కళాకారులతో చేరేందుకు పంపాలని కోరుతూ రాజా రామచంద్ర సింగ్కు దూతలను పంపాడు. తాన్సేన్ వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ రాజా రామచంద్ర సింగ్ అతను ప్రోత్సహించి పంపించాడు. ఆ విధంగా అక్బర్ దర్బారులో తాన్సేన్ చేరాడు. హిందుస్థానీ సంగీతంలో ఉత్తర భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రభావితమైన వ్యక్తులలో ఆయన ఒకడు. ఈ కారణంగా భారతదేశంలో గ్వాలియర్ను సంగీత నగరంగా యునెస్కో గుర్తించింది. ఈ హోదా గ్వాలియర్ యొక్క గొప్ప సంగీత వారసత్వాన్ని, ముఖ్యంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం మరియు గ్వాలియర్ ఘరానా దాని సహకారాన్ని గుర్తిస్తుంది. ఇంతటితో మన గ్వాలియర్ పర్యటన పూర్తయింది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.